కార్తిక్ గారు, కీర్తి భట్ గారు, హాయ్, వెల్కమ్. మిడిల్లోకి వెళ్ళిపోరా కీర్తి గారు, ప్లీజ్. విజయ్ కార్తిక్ గారు మీరు కూడా. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రియ. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. సో ఈ మూవీలో నేనైతే ఒక క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. అండ్ మూవీ జరిగేటప్పుడు కానీ, షూటింగ్ జరిగేటప్పుడు కానీ చాలా అంటే నేను చేసిన ఫస్ట్ మూవీ కావేరి. అంటే నా ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేసిన ఒక యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అవబోతుందంటే ఒక యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి నాకు. సో నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అల్లా బక్షు గారికి, అలాగే డిఓపి నాగేంద్ర బన్నీ గారికి, అలాగే డైరెక్టర్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను కావేరి మూవీకి డిఓపిగా చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ గారు అల్లా బక్షు గారికి చాలా థ్యాంక్స్ సార్. మేము ఈ స్టేజ్ మీద నిలబడ్డామంటే ఒక వ్యక్తి ఉన్నారండి, మన చెన్నై బజార్ డైరెక్టర్ జనార్దన్ శివలంగి గారు. ఆయన లేనిదే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. చాలా థ్యాంక్స్ అన్న. మన ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేసి చాలా హెల్ప్ చేశారు మాకు. ఇప్పుడు ఈ సినిమా స్క్రీన్ మీద పడుతుందంటే ప్రొడ్యూసర్ గారు లేనిదే ఇప్పుడు థియేటర్ దాకా వచ్చేదంటే లేదు. చాలా థ్యాంక్స్ సార్. టీంకి అందరికీ సపోర్ట్ చేశారు. ఈ మూవీకి చాలా మంది మేము బాగా కష్టపడ్డామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, నచ్చేటట్టుగా ఉండి. ట్రైలర్ కూడా చూశారు మీరు, ఎందుకంటే మంచి రెస్పాన్స్ వచ్చింది బయట కూడా. నాకు నా ఫ్రెండ్ డైరెక్టర్ రాజేష్కి చాలా థ్యాంక్స్. అలాగే నా ఫ్రెండ్స్ ప్రతాప్, రవి. ఈ మూవీలో కూడా మెయిన్ క్యారెక్టర్స్ కొంతమంది చేశారండి. రిజ్జు, లక్ష్మణ్, బాబు అని. మెయిన్ లీడ్గా ఫైజల్ చాలా బాగా చేశాడండి హీరోగా. అలాగే రిష్తా, తన యాక్టింగ్ సూపర్. ఎందుకంటే ఒక లేడీ ఓరియంటెడ్గా చాలా బాగా కష్టపడ్డది అమ్మాయి. ప్రాజెక్ట్ కూడా డైరెక్ట్ చెప్పింది, నీట్గా చేసింది. అంత సక్సెస్గా చెప్పి చేసింది కాబట్టి సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీడియా వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈ కథ చాలా అద్దం పట్టే, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంది. దేశంలో ఎన్నో మార్పులు రావాలి, యువతలు మేలుకొల్పాలి. ఇటువంటి వ్యక్తి గొప్ప కథా చిత్రం ఇది. ఒక సబ్జెక్ట్ కనిపించేదంతా కనుమరుగవుతుంది, కనిపించనిదేదో కథ నడిపిస్తుంది. అల్లా బక్ష్ గారు చాలా గొప్ప సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు. హీరో రాజేష్ కూడా, హీరో రాజేష్ కదా, ఫైజిల్ చాలా బాగా పనిచేశాడు. డైరెక్టర్ రాజేష్ గారు చాలా చక్కగా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా పాటలు రాజ్ కిరణ్ గారు ఒక మెలోడీ, ఫస్ట్ పాట ఏదది చాలా హృదయాన్ని హత్తుకునేటట్లుంది. పాటలు బాగున్నాయి. సినిమా కూడా ట్రయల్ చూసినా చాలా బాగుంది. పెద్దలు కావేరి అల్లా బక్ష్ పాలిట జలసిరి కావేరి ఈ రోజు డబ్బులు సిరి కురిపించి మరింక 2 సినిమాలు తీయాలా కావేరి సినిమాతో అని అల్లా బక్ష్ దీవిస్తూ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడే దుర్ఘటనలు కలకత్తాలో జరిగిందని మన అందరికీ తెలుసు. ఈరోజు మానవ మృగాల ఈ సమాజాన్ని పీడించే యువతకు, నమ్మక ద్రోహం చేసే యువకులకు ఇది కనువిప్పు కావాలి. ఇటువంటి సినిమాలు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, మానవతా విలువలు పెరగాలనే భావనతో తీసిన ఈ సినిమాకు అల్లా బక్ష్ కృతజ్ఞుడు అవుతాడు. ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి, అల్లా ఆశీస్సులు ఉంటాయి. మా అందరూ కూడా ఆయన అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. కావేరి అనే సినిమాకి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మా ప్రొడ్యూసర్ అల్లా బక్ష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మీరు ఒకసారి మా దగ్గర నిలబెడితే బెటర్. ఎందుకంటే నన్ను చాలా ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన మా సారు
అల్లాబాకాస్ గారు. థ్యాంక్ యూ సార్, మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. 100% మీరు ఏ వర్క్ చెప్పినా సరే నేను మ్యూజిక్గా మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నాను సార్ అందరి ముందు. ఎందుకంటే సార్తో 3 సినిమాలు ఏకరీతిగా ఒకేసారి అగ్రిమెంట్ చేశారు. సార్ 3 సినిమాలు కూడా నేనే మ్యూజిక్ చేశాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కావేరి అనే మూవీ, కావేరి అనే టైటిల్, ఒక అమ్మోరు, ఒసే రాములమ్మ, కావేరి అని ఎంత ఒక డెప్త్ ఉంటుందో నాకు సబ్జెక్టు మా నెల్లూరు రాజేష్ డైరెక్టర్ ఆయన చెప్పారు. డైరెక్టర్ గారు రండి, నెల్లూరు రాజేష్ గారు చాలా బాగా సబ్జెక్ట్ చెప్పినప్పుడే చాలా బాగుంది అన్న. తర్వాత సినిమా ఆర్ఆర్కి వచ్చినప్పుడు చాలా బాగా తీశారు. అయితే నేను ఆర్ఆర్ చేస్తున్నప్పుడు ఎండింగ్కి వచ్చినప్పుడు మాత్రం తాట తీశారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంతటి అవకాశాన్ని మా అల్లాబక్ష్ గారు కల్పించారు. థ్యాంక్ యూ సార్. అలాగే దీంట్లో ఒక 4 సాంగ్స్ ఉంటాయండి. మీరు ఇందాక చూసి ఉన్నారు, గీతామాధురి గారు, దీపు గారు, మరి ఇందాక రామారావు గారు రాసింది, దీపు గారు గాయం చేసేవే. దీంట్లో మాసు, క్లాసు, తర్వాత వెస్టర్న్, అన్ని రకాల జోనర్స్ ఉంటాయి. దీంట్లో బ్రదర్ చాలా బాగా నటించారు. హీరో వైజల్ రండి, చాలా బాగా సూపర్, గాయం అనే పాటకి అద్భుతంగా నటించారు. సూపర్ సూపర్. దీంట్లో మాత్రం సబ్జెక్ట్ మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది. మనం మాట్లాడుతున్నది ఒక అమ్మాయి స్టోరీ గురించి. ఇది రియల్ లైఫ్ లో చూస్తున్నాము, బట్ కానీ రియల్ లైఫ్ లో అక్కడ కోల్కతాలో 10 రోజుల నుండి చాలా మంది డాక్టర్స్ ప్రొటెస్ట్ చేసుకుంటూ నేషనల్ వైడ్ గా ఇష్యూ అయింది. సో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ ఇన్సిడెంట్, బట్ కానీ వీ హ్యాస్ టు టెల్, ఓపెన్ గా చెప్పాలన్నమాట. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పి వాడు అంత ధైర్యంగా చెప్తున్నారు. సో దీన్ని మనం ఎలా అరికట్టాలనేదే మనం మెయిన్ చూపించాలన్నమాట. అలాంటి ఒక కాన్సెప్ట్ ని డైరెక్టర్ తీసుకొని దీన్ని అమ్మాయిలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు కదా, ఎఫెక్ట్ కాకూడదు, ఒక అమ్మాయి తిరగబడాలి అన్న ఒక కాన్సెప్ట్ ని కావేరిలో చూపించారనమాట. దిస్ ఈస్ ద రియల్ స్టోరీ ఆఫ్ కావేరి. అంటే ఏదో మామూలుగా ఎంటర్టైన్మెంట్ కోసమో దేనికోసమో చేయడం కాదు సినిమా అండి. అట్లీస్ట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడున్న అమ్మాయిలందరూ ఎలా మీన్స్ అంటే వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి, డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పి ఆయన స్టోరీ డిసైడ్ చేశారు. అండ్ ఈవెన్ నేను గ్లిమ్స్ కూడా చూశాను. మేడం ఓవరాల్ గా ఈ సినిమాకి హీరో కంటే ఇంపార్టెంట్ హీరోయిన్ చాలా మెయిన్ గా బాగా చేశారండి. ఎందుకంటే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసిన తర్వాత ఆమె చేసిన స్టెప్స్ ఎలాంటిది, అలాంటి మెయిన్ ప్లాట్ ని పెట్టుకొని ఆమె ఎంత వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళని రివెంజ్ ఎలా తీసుకోవాలి అని ప్రతి ఒక్క ఇన్సిడెంట్ డీటెయిలింగ్, అంటే నేను ఫుల్ మూవీ చూడలేదు బట్ రష్ చూశాను, అల్లాబక్ష్ గారు చూపించారనమాట. అండ్ సీరియస్లీ డైరెక్టర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్. 100% ఇది రావాల్సిన టైంలోనే వస్తుంది. చాలా మంది దీన్ని చూడండి, అంటే ఏదో బ్లడ్ ఉంది అదంతా ఇదంతా కాకుండా, బట్ రియల్ గా అమ్మాయిలు ప్లీజ్ మీరు బోల్డ్ అవ్వండి. అంటే బోల్డ్ అంటే నేను చెప్పడం అంటే మీరు వేసుకున్న డ్రెస్ గురించి కాదు అనమాట, మీ థింకింగ్. అంటే ఎవరన్నా చెప్తే ఏమన్నా అవుతుందేమో, మనం తిరగబడితే ఏమన్నా అవుతుందేమో కాదు. ఫస్ట్ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని కాపాడుకునే ఆ లెవెల్ వరకు మీరు ఎదగాలి. ప్లీజ్ దయచేసి మీరు ఎవరో వచ్చి కాపాడతాడు, ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు, ఎవ్వరూ రారు. మన కష్టంలో మనమే నిలుచుకోవాలి. సో దయచేసి అమ్మాయిలు ప్లీజ్ మీకోసం మీరు నిలబడండి, తర్వాత ఎవరో వచ్చి నిలబడతారు, బట్ ప్లీజ్ ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేస్తారు అనే అవసరం వెయిట్ చేయకండి. ప్లీజ్ ఫైట్ అగైనెస్ట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ అది నేర్చుకోండి దయచేసి. ప్రతి ఒక్క అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేయడం ఇదే అనమాట, భయపడకండి ప్లీజ్. మీరు ఎంత వరకు అవుతుందో అంతవరకు పోరాడండి. చూసారు కదా ఎంతమంది ఇప్పుడు ఎంత ప్రొటెస్ట్ చేసినా అమ్మాయిని తిరిగి తీసుకురాలేమన్నమాట. ఇట్స్ ఆఫ్ నో యూస్. సో యూ హ్యాస్ టు సేఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు మూవీ విషయానికి వస్తే అల్లాబక్ష్ గారు సీరియస్లీ తను ప్యాషనేట్ గా, అంటే ఏదో ఒక కమర్షియల్ సినిమా చేయాలని కాకుండా సార్ ఫస్ట్ చూసింది ద ప్లాట్ ఆఫ్ ద మూవీ. ద ప్లాట్ ఆఫ్ ద మూవీ చూసిన తర్వాతే దాంట్లో క్యాస్ట్ ఎవరున్నారు ఏది అంతా చెక్ చేయలేదన్నమాట. లైన్ ఇష్టమైంది, సో ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పేసి తీసుకొని ఈ రోజు వాళ్ళు డైరెక్టర్ ప్లస్ ఆ టీం అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఇంతలో చేయాలనుకుంటే, ఎక్కడ నెల్లూరులో ఇంతలో చేయాలనుకుంటే ఆ నెల్లూరు నుంచి సినిమా వచ్చి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లోకి వచ్చి ఇంత పెద్ద ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకునే పొజిషన్ వరకు వచ్చి చేయడానికి మెయిన్ కారణము అల్లాబక్ష్ గారు అనమాట. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా కష్టపడి పనిచేసి, ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదనమాట.
సో మీకు అల్లా బక్ష్ గారు ఈ సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి సో హోల్ టీమ్ మీరు 100% మనసు పెట్టి చేశారు కాబట్టి ఈ సినిమాకి 100% అలాగే రిజల్ట్ వస్తుందని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. కావేరీ సినిమాని ఎంత దూరం తీసుకెళ్తే మా అందరికి అంత మంచి జరుగుతుంది. అలాగే రామకృష్ణ ప్రతాన్ గౌడ్ గారికి, అలాగే లైన్ సాయి వెంకట గారికి, అలాగే మా స్వామి గారికి, అలా స్టేజీ మీద ఉన్నటువంటి ఆ పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నా నమస్మాంజలు తెలియజేసుకుంటున్నాను. హీరో ఆఫ్ ద డే మా రాజకిరణ్ గారు, అలాగే మా రాజేష్ గారు, రాజేష్ నెల్లూరి, నాగేంద్ర బన్నీ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెల్లూరు టీం 2 minutes సార్, 2 minutes నేను చెప్పుకుంటాను. మా ప్రొడ్యూసర్ని పొగడం లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. మేము ఎక్కడో నెల్లూరులో ఉన్నామండి, మా అందరిని ఇక్కడ తీసుకొచ్చాడు ఈ మహానుభావుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను 2014లో ఒక్కడిగా ఉన్నాను. ఆ రోజు నేను మార్కెట్లో చూశాను మా బక్షు గారిని. 2014లో మనోహరం అనే సినిమా తీస్తూ ఉన్నాడు. ఆ రోజు మేము హైదరాబాద్లో కలిసాము. మా ఐరా భాను గారిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమ్మా నువ్వు లేకపోతే మేము ఇంతమంది లేము. అలాగే మా ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ బాబు ఎక్కడున్నాడు, అట్లా లేకపోయినా మేము ఇంతమంది లేము. మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 350 మంది, అందులో 150 మందిని మా సాబు దత్తత తీసుకున్నారు. ఖచ్చితంగా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రాధాయపడుతున్నాను, మనస్ఫూర్తిగా ఇక్కడున్న పెద్దలకు కూడా. ఎందుకంటే మా విజయ్ కార్తిక్ గారు చెప్పినట్టు మొన్న నిర్భయ, నిన్న దిశ, ఈ రోజు అభయ. ఇప్పుడు మా కావేరి ఏం చేసింది, కత్తిబట్టి నరికింది. ఏ ఆడపిల్లైనా ధైర్యంగా ముందు ఇంట్లో నుంచి బయటకు వస్తే వాళ్ళు కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విజయ్ కార్తిక్ గారు చెప్పినట్టు బోల్డ్ అంటే మనసుకు ఉండాలి, గుడ్డలు వేసుకునే గుడ్డలకు కాదు. మిమ్మల్ని ఎవరినంటే నరకండి అని మా రాజేష్ నెల్లూరు చూపించారు. ఆ రాజేష్ నెల్లూరులో ఉన్నటువంటి థాట్ ని మా నాగేంద్ర బన్ని మా అందరి ముందుకు తీసుకొచ్చాడు. అలాగే ఒక విజువల్ ఏదైతే ఉంటుందో అది చెవికి కరెక్ట్ గా కంటికి వినపడి చెవికి కనపడకపోతే అసలు ఆ విజువల్ కి విలువే ఉండదు. రాజ్ కిరణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సో కావేరి అనే సినిమా ఏదైతే ఉందో దీనికంటే ముందు మాస్ గాడ్ తర్వాత కావేరి తర్వాత నన్ను లాస్ట్ లో పెట్టాడు ఈ మహానుభావుడు. ఇది చాలా అన్యాయం సార్. నేను మా సాబు గారు ఇద్దరం కలిసి చెన్నై బజార్ అనే సినిమా స్టార్ట్ చేసేటప్పటికి మేము తీస్తూ ఉన్నాము. అప్పుడు మొదలైందండి మా నెల్లూరు వరద. సాబు ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చాడు ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి. ఫస్ట్ మాస్ గాడ్ అన్నాడు, ఏమయ్యా నెట్ ప్రాక్టీస్ చేసుకుంటాను, నేను చిన్న మాస్ గాడ్ చేసుకొని వస్తాను అని చెప్పాడు నాకు. సరే అది మొదలు పెట్టాడు. సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మా ఆస్థాన విద్వాంసుడు రాజకిరణ్ గారు. ఓకే బాగానే ఉంది. మాస్ గాడ్ అయిపోయింది, కావేరి స్టార్ట్ అయింది. రాజేష్ నెల్లూరి, బన్నీ నాగేంద్ర. మళ్ళా నేను స్క్రిప్ట్ రాసుకుంటా ఉన్నాను చెన్నై బజార్. మళ్ళా ఒక 15 రోజులు మళ్ళా నన్ను బ్యాక్ దోశారు. మళ్ళా కావేరి వచ్చింది, తర్వాత చెన్నై బజార్. అది కొంచెం లేటుగా వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 350 మందిలో 150 మందిని మా నెల్లూరు వాళ్ళు ఇక్కడ వరకు తీసుకొచ్చి పోషించడం అంటే అది నాట్ ఏ జోక్. ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇంతమంది టెక్నీషియన్స్ ని ఒక హైదరాబాద్ దాకా తీసుకొచ్చి మా అందరికి ఒక దారి చూపిస్తూ ఇంతమందిని మమ్మల్ని స్టార్స్ గా పరిచయం చేస్తున్నారంటే నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు మా ప్రొడ్యూసర్ గారి నుంచి దీన్ని పొగడం కాదు, ఉన్న వాస్తవాలు. ఆయన సెట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడంటే ఆయన విక్రమ్ సింహ క్యారెక్టర్ ఏదైతే చేశాడో సేమ్ అదే మూడ్ లో వస్తాడు. ఎండింగ్ ప్యాకప్ వెళ్ళినప్పుడు కూడా అదే వెళ్తాడు. 50 రోజులు మేము పనిచేసాం. విజయ్ కార్తిక్ గారికి కూడా తెలుసు, మా సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు విజయ్ క్యారెక్టర్ చెన్నై బజార్లో. సో ఇది విధానాల్లో మా ఐరాబాను గారి గురించి ఖచ్చితంగా చెప్పాలి 2 మాటలు. మా సిస్టర్ అంటాను నేను, ఐరాబాను గారు మా బక్షు గారికి వైఫ్ అండి. ఇంత ట్రస్ట్ లో ఉన్న 3 సినిమాలు ఒకేసారి చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ పాలిటిక్స్ అప్పటికి ఎలక్షన్ టైము 3 సినిమాలు నెత్తనేసుకొని మా చెల్లెళ్ళు కానీ మా ఐరాబాను గారు సిస్టర్ అంటాను నేను. మేము ఇంతమంది క్రూని మెయింటైన్ చేయాలన్నా మా అనిల్ ప్రొడక్షన్ మేనేజర్ ఎక్కడున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపాటు పాపం. ఇంత కష్టపడి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మా అల్లా బక్షు గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కావేరి టీం అందరి తరఫున కావేరిని మంచి హిట్ చేయండి, మంచి సినిమా అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కీర్తన అనేసి నీ పేరే, నీ క్యారెక్టర్ పేరే. ఇప్పుడు కావేరి సేమ్
థర్డ్ సినిమా కూడా అదే ప్లాన్ చేస్తున్నావా? థర్డ్ సినిమా. Yeah. హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రిషిత. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. మేడం చెప్పినట్టు ఇంతకుముందు ఇదే ప్రసాద్ ల్యాబ్లో నేను కీర్తన అనే మూవీ టీజర్ లాంచింగ్ అయింది. ఆ మూవీలో కూడా సేమ్ ఆ క్యారెక్టర్ అనేది సినిమా పేరు కూడా. అలాగే ఈ సినిమాలో కూడా నా నేమ్ ఏంటంటే సినిమా నేమ్ కూడా అదేను. మూడో సినిమా అయితే అలా లేదు, త్వరలో రాబోతుందండి ఆ సినిమా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏం చెప్పబోతున్నానంటే, నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అది ఎవరు తప్పనుకున్నా రాంగ్ అనుకున్నా ఫస్ట్ చెప్పి నేను చెప్పాల్సింది చెప్పి తర్వాత సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పాలని నేను డిసైడ్ అయ్యానండి. ఏంటంటే మనము ఒక అమ్మాయిని, ఇంట్లో ఒక అమ్మాయి పుట్టిందంటేనే మనం స్కూల్కి పంపించినా కాలేజీకి పంపించినా ఆ బట్టలు వేసుకోవద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని మనం చెప్తాము. ఇది ప్రతి ఒక్క పేరెంట్ వినాల్సింది. అబ్బాయిలు పుడతారు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పమండి అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయొద్దు. ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ నేర్పించాల్సింది ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తే ఇలాంటివి నిజంగా జరగవండి. ఎందుకంటే అలా ఈరోజు ఆ కోల్కతాలో జరిగిన విషయమే చెప్దాము. ఆ మౌమిత పేరు, వాళ్ళ పేరెంట్స్ ఎంత నరకం అనుభవించి ఉంటారు. ఒక బిడ్డ చనిపోతే ఒక 25 ఏళ్ళు పెంచి తను చనిపోయినప్పుడు ఎంత బాధపడుంటారో, సేమ్ ఎవరైతే చేశారో వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు. వాళ్ళని కన్నా పేరెంట్స్ నిజంగా సిగ్గుపడాలి. నిజంగా వాళ్ళని కన్నా పేరెంట్స్ నిజంగా సిగ్గుపడాలి. వాళ్ళు ఊరేసుకొని చనిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి పిల్లల్ని అలా పెంచినందుకు ఫస్ట్ అబ్బాయిలకి చెప్పాలి ఏంటి, ప్రతి ఒక్క అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది ముందు అబ్బాయిలకి నేర్పించాలండి. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అమ్మాయిలకే కాదు అమ్మాయిలకి నేర్పించాలి సమాజంలో ఎలా ఉండాలనేది, ధైర్యాన్ని మించి ముందుకెళ్లాలని. అలాగే అబ్బాయిలకు కూడా ప్రతి ఒక్క అబ్బాయికి కూడా నేర్పించాలి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, మన చెల్లితోనో మన తల్లితోనో ఎలా బిహేవ్ చేస్తామో పేరెంట్స్ కూడా బయట ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలనేది నేర్పించాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నందుకు. మూవీ గురించి చెప్తాను. నాకు ఇంత మంచి అవకాశం ఇప్పించిన మూవీ డిఓపి గారికి నాగేంద్ర బన్ని, నాకు ఈ మూవీ తనేనండి ఆఫర్ ఇప్పించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ బన్నీ. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఇక్కడ మేము నిలబడుకొని మాట్లాడుతున్నామంటే, మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నామంటే, ఏ సినిమా అయినా కూడా మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నామంటే ప్రొడ్యూసర్ లేదే మూవీ అయితే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఉన్నామంటే శాబ్ క్రియేషన్స్ అల్లాబక్షు గారికి చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. అలాగే ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ పనిని వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా మంచిగా బాగా చేశారు. అలాగే అండ్ హీరో ఫైజల్ గారు చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఇంకో 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రిజు గారు అండ్ లక్ష్మణ్ గారు బాబు గారు, వీళ్ళంతా కూడా చాలా బాగా చేశారు. సినిమా ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాలని అనుకుంటున్నామండి. చిన్న సినిమాల్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా మరికొన్ని సినిమాలతో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు చిన్న సినిమాలను ఆదరించాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేడం ప్రొడ్యూసర్ గారు ఓకే అల్లాబక్షు గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యూ రియలీ హ్యావ్ ఎ స్ట్రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఇక్కడ చాలా సర్రియల్ మూమెంట్ నాకు, ఎందుకంటే నా ఫిలిమ్స్ ప్రీమియర్స్ ఇక్కడ జరిగాయి. అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు కానీ వెబ్ సిరీస్ చేసుకున్నప్పుడు కానీ, అండ్ ఇప్పుడు ఒక 70 mm మీద స్క్రీన్ మీద చూడబోతున్నానంటేనే ఒక సర్రియల్ మూమెంట్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా మంది బడ్డింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ఛాన్స్ నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎంతమంది కృష్ణానగర్లో స్క్రిప్ట్స్ పట్టుకొని తిరుగుతున్నారు నాకు తెలుసు. అండ్ ఎంతమంది ప్రొడ్యూసర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఒక కాన్సెప్ట్ని ఓకే చేస్తున్నారంటేనే ఒక పెద్ద విషయం. అలాంటి
మా డైరెక్టర్ స్టోరీ చెప్పంగానే ఓకే చేసినందుకు ముందు శాప్ క్రియేషన్స్ అధినేత షేక్ అల్లాబష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే ఒక బడింగ్ డైరెక్టర్స్ కానీ బడింగ్ యాక్టర్స్ కానీ ముందుకు వస్తున్నారు. సో అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇద్దరు గురించి చెప్పాలి. నా పక్కన ఉంటే చెప్తాను, రాజేష్ అండ్ మా డిఓపి బన్నీ, వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం యాక్చువల్గా. ప్రతిదీ కూడా ప్రతి పర్టికులర్ థింగ్ కూడా డిస్కస్ చేసుకొని ఎలా చేయాలి దీనికి ఒక 4 to 5 వర్షన్స్ ఆఫ్ క్లైమాక్సెస్ రాసుకొని అండ్ తీరా మా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్లైమాక్స్ ఓకే చేసాం. అండ్ మేము ఏమి చెప్పినా అన్నిటికీ యాక్సెప్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు అండ్ మేము ఎన్ని వర్షన్స్ ఇచ్చినా ఓపిక్గా రాసిన మా డైరెక్టర్ రాజేష్ ఎన్ని ఒక 4 to 5 వర్షన్స్ అనుకుంటా కదా మనం రాసుకుంది. అండ్ అన్ని వర్షన్స్లో ఒక బెస్ట్ వర్షనే సెలెక్ట్ చేసాం అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి గురించి చెప్పాలి. నన్ను తీసుకొచ్చింది కూడా నా డిఓపి. ఎలా అయితే క్యాస్ట్ అందరినీ సెలెక్ట్ చేసింది మా డిఓపి. తను నార్మల్గా పైకి ఇలా కనిపిస్తాడు కానీ గట్టి హార్డ్ వర్క్ చేస్తాడు. ఐ మీన్ లైక్ చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో ఇంకా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, బేసికల్గా మీరు ట్రైలర్ చూశారు, ఇవన్నీ చూశారు. సో సినిమా గురించి నేను చెప్పేది ఏం లేదు, బట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. సో మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ సార్ని ఫస్ట్ టైం ఒక వర్షన్ ఆఫ్ బీజిఎం ఇచ్చినప్పుడు కలిసాము. అండ్ ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మేము చెప్పిన ఇన్పుట్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి అండ్ 4 మంచి సాంగ్స్ ఇచ్చారు. అందులో 2 నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక కో డైరెక్టర్స్ అండ్ ప్రతాప్ అండ్ రవి, వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలి. ప్రతాప్ గురించి ఒకే ఒక మాట చెప్పుకుంటున్నాను. మీరు ఇంతవరకు ఈ ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నారంటే ఇన్ని రోజులు కష్టపడి ఇక్కడ ఉండి చేయించి చాలా కష్టపడ్డారు. తను లేకపోయింటే ఈ కావేరి వచ్చి ఉండేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ స్టోరీ ఇచ్చిన రవికి సో ఎంతో కొంత నువ్వు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి. అండ్ ఇందులో నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలి. అండ్ ఫస్ట్ నేను చెప్పాలంటే ప్రశాంత్ అన్న ఇందులో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కూడా ఎప్పటి నుంచో ఎన్నో అవకాశాల కోసం కేవలం ₹1 రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చేస్తున్న వాళ్ళల్లో నెల్లూరులో ప్రశాంత్ అన్న కూడా. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, ఆయన డెడికేషన్కి ఈ ఏజ్కి. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మాతో పాటు యాక్ట్ చేసిన రిజ్జు, బాబు, లక్ష్మణ్. రిజ్జు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఒకసారి రా. రిజ్జు నటించాడు, జీవించేస్తాడు. ఓకేనా? రేప్ సీన్ ఓకే 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 ఏది రివీల్ చేయకూడదంట. ఓకే, నువ్వు వెళ్ళు ఇంకా. సో బాగా జీవించేస్తాడు అనమాట. అలాంటి యాక్టర్స్ దొరికారు. అండ్ ఫైనల్లీ నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు పేరు చూస్తే అర్థమైపోద్ది. కావేరి లేడీ ఓరియంటెడ్, ఐ మీన్ లేడీ బేస్డ్ మీద ఉంటుంది. అండ్ రిషిత, తనతో నేను చూశాను కదా ఎంత కష్టపడుతుంది అంటే అమ్మాయి. ఉదయం నుంచి రాత్రి దాకా ఆ బ్లడ్ స్టెయిన్స్ వేసుకొని అండ్ తను ఈవెన్ తినడానికి కూడా ఇబ్బంది పడుతూ చాలా కష్టపడి చేసింది. సో తన పక్కన నేను వర్క్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. అండ్ తనకి ఇంకా ఎక్కువ ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ తను ఇలా కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజీ. సరే రిషిత, ఇంకెవరి గురించి అనిపిస్తేనా? ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తేనే కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త రైటింగ్ వస్తుంది, అండ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు. ప్రతిసారి నేను చెప్తుంటాను, ఒక డైరెక్టర్ ఏదన్నా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిచ్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 5 minutes టైం ఇచ్చి వినండి.
అలా అలా మాకు టైం ఇస్తే మేము ఇక్కడ ఉన్నాము. సో కొత్తగా వచ్చే యాస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ యాస్పైరింగ్ యాక్టర్స్ కానీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మేము కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో ఒక మూవీలో ఒక క్యారెక్టర్ కోసం ట్రై చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది మాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినా మళ్ళీ చెప్తున్నాను, మా శాప్ క్రియేషన్స్ అధినేత షేక్ అల్లాబాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, August 30 ఫస్ట్ టైం నేను డెబ్యూ చేస్తాను అంటున్నాను. ఏమో తెలీదు నాకు. ఒక మంచి మూవీ మీకు అందిస్తున్నామని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది మాకు. అది చిన్న కాన్ఫిడెన్స్ కాదు, గట్టిగానే ఉన్నాం, గట్టిగా కొడుతున్నాం అనుకుంటున్నాం. అండ్ మా ఈ కొత్త టీంని మీరందరూ ఎంకరేజ్ చేసి ఇలాంటి చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మీడియా అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద గెస్ట్ ఓవర్ హియర్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫైజల్. మెయిన్లీ ఇక్కడ వచ్చిన అందరూ పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాధ్యమ మిత్రులకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరుంటే మీరు లేకపోతే మేము ఉండము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరెక్టే కదా, వాళ్ళు ప్రమోట్ చేస్తే మేము కనిపిస్తాము, లేదంటే అసలు ఎక్కడ కనిపించము, ఇలా ఎదకాల్సి వస్తుంది. మెయిన్లీ మూవీ వస్తే కావేరి. యాక్చువల్లీ ఏంటి సార్, సారీ కావేరి అనగానే అది అందరికీ ఒక ఏమంటారు మ్యాగ్నెట్ లాగా మమ్మల్ని ఆకర్షిస్తుంది అనమాట. ఎందుకంటే కన్నడ మూవీలో కూడా నా పేరు కావేరి కాబట్టి. సో ఐ లైక్ దట్ నేమ్. అండ్ ఎస్, అందరూ చెప్పినట్టు ఇది ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. నేను కూడా కొన్ని గ్లిమ్స్ను చూసాను అనమాట. చాలా నచ్చింది. బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాయి ఎలా బ్రతుకుతున్నామో ఏంటి అనేది చాలా కష్టం అయిపోయింది. బట్ డెఫినెట్లీ ఈ మూవీ August 30 రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి మెసేజెస్తో మీ ముందుకు వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, కోరుకుంటున్నా కూడా. బికాజ్ కావేరి టీం మొత్తం అంటే ఒక మూవీ కష్టపడి అది బయటకు తీసుకొని రావాలంటే వినో, బికాజ్ మా ఇంట్లో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఐ నో ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అనేది. సో వీళ్ళందరూ కష్టపడి ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీని August 30 మీ ముందుకు తీసుకొస్తున్నారు. ప్లీజ్ అందరూ చూడండి థియేటర్కి వెళ్ళి. అండ్ సార్ చెప్పినట్టు మనమే అది ప్రమోట్ చేసుకోవాలి. అండ్ మాధ్యమ మిత్రులారా ప్లీజ్, మీ నుంచే మేము మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్. ఎందుకంటే కంటెంట్ ఉన్న మూవీ సార్ చెప్పినట్టు 100 CR ఆర్ఎల్స్ ఇంకా 500 CR ఏం చేసినా కూడా కంటెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు అనిపిస్తుంది. నా తెలుగు కొంచెం అటు ఇటు ఉంది, ఏమనుకోకండి. సో ఇది ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంది కాబట్టి ఇది పెద్ద సినిమానో చిన్న సినిమానో అవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా డెఫినెట్లీ ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సార్ గురించి మాట్లాడాలంటే ఈజ్ అ ప్రొడ్యూసర్, సైలెంట్గా కూర్చుంటారు. నేను చెన్నై బజార్ వాళ్ళ మూవీ షూటింగ్ టైంలో వెళ్తే సేమ్ స్మైల్. బికాజ్ ప్రొడ్యూసర్ కొంతమంది ఉంటారు, ప్రొడ్యూసర్ అంటే ఒక గర్వతో ఉంటారు. బట్ హీఈస్ నాట్ లైక్ దట్. చాలా సింపుల్గా ఉంటారు సార్. అది చాలా నచ్చింది అనమాట. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ కావేరి టీమ్. అండ్ August 30 నేనంతూ చూస్తాను, మీరందరూ చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ కావేరి టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దురదృష్టవశాత్తు సమాజంలో జరిగే అఘాయిత్యాల మీద వీళ్ళు ఆ కాన్సెప్ట్ మీద ఒక పోరాటం లాగా తీసిన సబ్జెక్ట్ అనిపిస్తుంది. అంతేనా డైరెక్టర్ గారు? అదే ఈ టీంలో వాళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి అలాంటి కాన్సెప్ట్స్. కంటెంట్ బాగుండాలి బ్రదర్. ఈరోజు పరిస్థితి కంటెంట్ బాగుంటే ప్రొడ్యూసర్కి కాసుల వర్షం డెఫినెట్గా కురుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న సినిమా రిజల్ట్స్ చూస్తే అటు కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజ్ అయింది లాస్ట్ మంత్లో, 4 వారాలు అయినట్టుంది. అది మంచి కలెక్షన్స్తో మంచి ప్రేక్షకాదరణ పొందింది. చిన్న సినిమా అది కూడా. అలాగే నిన్న మొన్న ఒకటి మన ఆయ్ అనే ఒక సినిమా చాలా పెద్ద హిట్ అయింది సినిమా. అది ఎక్కడైనా కూడా ఆ సినిమాని గురించే మాట్లాడుతున్నారు. మరి దానితో రిలీజ్ అయిన పెద్ద సినిమాలతో పోటీగా ఆ సినిమా కలెక్షన్స్ కనపడుతున్నాయి.
దీనికి కారణం ఏంటంటే కంటెంట్ బాగుంది కాబట్టి ఇవాళ వాళ్ళు కాసులు వర్షం కురిపించుకుంటుంది ఆ సినిమాకి. అలాగే మీ కంటెంట్ బాగుంటే డెఫినెట్గా మీకు కూడా మంచి జరిగిద్ది. అయితే ఇప్పుడు మీరు మేం కష్టపడ్డాం అని దీంట్లో పనిచేసిన వాళ్ళు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ చెప్తున్నారు కదా బ్రదర్, మీరు పనిచేసిందంతా మీరు ఎలివేట్ అవడానికి కష్టపడుతున్నారు. మీరు ఎవరిని ఉద్ధరించడానికి కాదు, మీరు ఎలివేట్ అవడానికి కష్టపడుతున్నారు. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు డిజిటల్ మీడియా మన ముందుకు వచ్చింది, మన సినిమాను మనం ప్రమోట్ చేసుకోవడానికి గతం కంటే గొప్పగా అవకాశాలు ఉన్నాయి. మీరందరూ మీ సెల్ ఫోన్ల ద్వారా కనీసం ఒక్కొక్కరు 10,000 మంది కన్నా మీకున్న సర్కిల్లో అలా మీ సినిమాని మీరే ప్రమోట్ చేసుకోవాలి. రిలీజ్ దాకా మీరు ప్రేక్షకుల దాకా సినిమా తీసుకెళ్ళగలిగితే, మీరు గొప్ప సినిమా తీసుంటే డెఫినెట్గా ప్రేక్షకుడు అనేవాడు సినిమా బాగుంటే చూస్తాడు. అంతేగాని మనం ఎవరి మీద బురద చల్లడం అనవసరం ఇంకా. ఎందుకంటే నేను గత 2-3 నెలల నుంచి మరీ చూస్తున్నా, సినిమా బాగుంటే డెఫినెట్గా నాకు అసలు ఆ కమిటీ కుర్రాళ్ళు ఏంటి, అప్పుడు హాయ్ సినిమా ఏంటి చూస్తున్నాం కదా, మరీ నాకు ఛాలెంజ్లా అనిపిస్తుంది చిన్న సినిమా తీయడానికి. గతంలో మేమంతా రామకృష్ణ గారు మనంతా చిన్న సినిమాలు తీసే మేము డబ్బు సంపాదించినా పేరు సంపాదించినా చిన్న సినిమాల్లోనే మాకు అలా కంటెంట్తో తీసి గొప్పగా. నేను మొన్న ఒక రేవు అనే సినిమా చూసా. ఆ సినిమా ఒక అంటే మీ ఫంక్షన్లో దాన్ని వచ్చి మాట్లాడుతున్నా ఎలా ఉంటుందో కానీ, అంటే వాళ్ళు కూడా క్రియేటివ్గా ఒక చిన్న సినిమాని చాలా బాగా తీశారు. నాకు సినిమా మొత్తం చూపించారు. ఆ సినిమాకి చాలా అందరూ వచ్చి చాలా బాగా మాట్లాడారు కూడా. అది నాకు తెలిసి 23 రిలీజ్ అవుతుంది. నా అంచనా కరెక్ట్ అయితే అది కూడా పెద్ద హిట్ అవుతుంది. ఆ తర్వాత మీది కూడా మీ కంటెంట్ బాగుండి, నేను సినిమా చూడలేదు మీరు ఇంకా, డెఫినెట్గా మీరు మాట్లాడిన విధానం చూస్తే మీ సినిమా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవ్వాలి మీ సినిమా కూడా. మరి షేక్ అల్లా గారు ఇప్పుడు నవ్వుతున్నాడు కదా, అదే నవంబర్ 30వ తారీఖు ఉంటే మనం గెలిచినట్టే, కావేరీ విజయం వచ్చినట్టే. డెఫినెట్గా బ్రదర్ మరొకసారి చెప్తున్నా, మీ టీం అందరూ మీరే సినిమాని ప్రమోట్ చేసుకోండి. కొంత కనీసం మీరందరూ కలిస్తే ఒక 10 లక్షల మంది కన్నా సినిమా ప్రమోట్ అయ్యిద్ది. ఇది సరే. నేను కావేరీ టీం అందరినీ అభినందిస్తూ, ఇంకా హీరోయిన్ 2-3 సార్లు నాకు వేరే ఫంక్షన్స్లో కలిసింది. ఇట్లా బ్రదర్స్ యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా భవిష్యత్తు బాగుండాలని అందరినీ, డైరెక్టర్ రాజేష్, రాజ్ కిరణ్, మ్యూజిక్ అంతా బాగుంది. నేను లాస్ట్ ట్రైలర్ చూశాను బ్రదర్, బాగుంది. నేను మరలా చూస్తాను. ఓకే, ఇంకా అందరూ బాగుండాలి. కావేరీ పెద్ద హిట్ అయ్యి మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ఈ స్టేజ్ పైకి వచ్చిన మీ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులకి, స్టేజ్ పైన ఉన్న మా వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు ఇక్కడికి. ఫస్ట్ ఒకసారి ఫైజల్, ఒకసారి ప్రతాప్, ఒకసారి నాగేంద్ర. అది ఫస్ట్ టైం అండి నేను ఈ స్టేజ్ ఎక్కి ఇక్కడ మాట్లాడడం. బాడీ కూడా షవర్ అవుతుంది, ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అలా ఉంది. సో యాక్చువల్గా నేను బీటెక్ సివిల్ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినండి. బీటెక్ అయిపోయాక ఎగ్జామ్స్కి ట్రై చేస్తున్నా, జాబ్స్ ఏదైనా రైల్వేస్లో ట్రై చేద్దామని. మా ఫాదర్ యాక్చువల్లీ రైల్వేస్లో అతను ఇంజనీరు. సో అలా ఎగ్జామ్స్కి ట్రై చేసుకుంటానా, ఎందుకో తెలియదు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను సినిమా ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. సో ఆడియో ఓకేనా? ఆడియో సో మా మదర్ నేము లతా మహేశ్వరి, మా ఫాదర్ నేము రమణారావు, మా బ్రదర్ లోకేష్. సో వీళ్ళు ముగ్గురు చెప్పారు, అరే మనకి సినిమాలు ఎందుకురా, మూసుకొని అన్ని ఉద్యోగం చేసుకో శుభ్రంగా అని చెప్పారు. సో ఒకసారి ఒక ట్రైల్ వేద్దామని చెప్పి ఒక 2016 నుంచి నేను ఈ సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తున్నాను. ఏడీగా 2-3 మూవీస్కి ఏడీగా వర్క్ చేశాను. వర్క్ ఇంకా మనం చేయగలం, మూవీ తీయగలం అన్నప్పుడు ఇంకా నెల్లూరుకి వచ్చి, మా ఊరు నెల్లూరు అండి, నెల్లూరుకి వచ్చి నేను ఇలా ప్రొడ్యూసర్స్ కోసం చూస్తున్నాను. సో ఈ ప్రాసెస్లో చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే, డైరెక్ట్ అంటే నీ ఫేస్ చూస్తుంటే నువ్వు సినిమా తీస్తావా, నువ్వు సినిమా తీసేటట్లే అనుకున్నారు, ఇంకోటి ఏమైనా చేసావా, ఇంకేమైనా ఏదైనా చూడడానికైనా మామూలుగా అడిగారు. సో నా దగ్గర ఏం లేదు, చేయడానికి కూడా ఏం లేదు. సో అప్పుడు నేను ఎలా అనుకున్నాను అంటే, సో ఎక్కడ పోయినా మనకి ఇదే, అసలు నువ్వేం చేసావు, ఎవరి దగ్గర పని చేసావు, ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి నేనే ఓన్గా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి అలా అనుకొని నా దగ్గర ఉన్న కొంచెం, అంటే నేను సేవ్ చేసుకున్న కొంచెం మనీతో దానికి
దానికి ప్లస్ బయట అప్పు తెచ్చి కొంచెం అమౌంట్తో ఒక ఏదైనా చేద్దాము అనుకొని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో దీనికి మా కెమెరామెన్ నాగేంద్ర బన్నీ చాలా సపోర్ట్ చేశాడు. కాస్టింగ్ మొత్తం అతనే చూశాడు. మా ఊర్లోనే చాలా వరకు మ్యాక్సిమం ఇందులో వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ అందరం తనే తీసుకొచ్చాడు. చాలా మంది ఫ్రీగా వచ్చి చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా వాళ్ళ ప్యాషన్తో వచ్చి వర్క్ చేసేవాళ్ళు. నెక్స్ట్ లొకేషన్స్ కానీ మొత్తం చాలా వరకు నాగేంద్ర సపోర్ట్ చేశాడు. అలాగే మా మనేపల్లి రఘన్న ఉన్నాడు, అన్న కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఆయన నెల్లూరులో ఉంటారు. నెక్స్ట్ మ్యాక్సిమం ఒక 50% నేను షూట్ చేశాను. అరౌండ్ 50-60 షూట్ చేశాను. సో అంతవరకు చేయడానికి నాకు మనీ ఉన్నాయి. సో మనీ తక్కువ ఉండడం వల్ల నేను చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. అంటే మనీ త్వరగా అయిపోతున్నాయి, త్వరగా షూట్ చేయాలి అన్న టెన్షన్ అయితే ఉండింది. సో అలాంటి టైంలో 50-60% ఉన్న టైంలో ఇట్లా మా డైరెక్టర్ గారు జనార్దన్ శివలంకి గారు, మద్రాస్ బస్ స్టాండ్ డైరెక్టర్ గారు, సార్ ఇట్లా మన చూసి కొంచెం ఇట్లా షేక్ అల్లాబక్షు గారు అని మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, సార్ సపోర్ట్ చేస్తారు, ఒకసారి మీరు రష్ చూపిద్దాం అని ఒకసారి సార్ అనడంతో అంటే ఇప్పటిదాకా అక్కడ దాకా నేను చేసిన వర్క్ అంతా సార్ చూపించడం జరిగింది. సార్ చూసి కంటెంట్ అయితే బాగున్నట్టుంది, రష్ కూడా బాగుంది అనిపించి సార్ కూడా సపోర్ట్ చేయడం. సో అక్కడి నుంచి సార్ వచ్చాక అక్కడి దాకా అంటే ఒక లెవెల్లో ఉన్న మూవీ అక్కడి నుంచి ఇంకా బాగా వచ్చింది. అంటే ఫస్ట్ నాకు అంటే ఫైనాన్షియల్గా ప్రెషర్ లేదు. సో ఫైనాన్షియల్ ప్రెషర్ లేనప్పుడు ఇంకా బాగా తీయగలము, ఎక్కువ డైరెక్షన్ మీద ఫోకస్ చేయగలము, అలా అనిపించింది నాకు. సో ఇప్పుడు అంటే మీరు ట్రైలర్ చూసుంటారు, మీకు అంటే కొన్ని చోట్ల మేబీ ప్రొడక్షన్ వాల్యూ కొంచెం లో అనిపించవచ్చు. దానికి కారణం ఏంటంటే అదే ఫస్ట్ నేను చెప్పడం వల్ల అంటే నేను చేయడం వల్ల దానివల్ల వచ్చింది. సో ఎప్పుడైతే సార్ యాడ్ అయ్యారో దీనికి అప్పటి నుంచి కొంచెం ఇంకా బాగా వచ్చింది, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇంకా క్యాష్కి వస్తే మా సినిమాలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది రిషితా గారు మేడంకి ఇట్లా అమ్మాయిల కోసం ఈ రోల్కి అంటే కొంచెం రోల్ ఇది బోల్డ్గా కొంచెం రస్టిక్గా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఈ రోల్ చేసే అమ్మాయి ఎవరు ఉంటుందో అంటే మా లోకల్లో ఎవరు ఉంటారని చూసినప్పుడు నాగేంద్ర ఇలా సజెస్ట్ చేయడం జరిగింది. సో అమ్మాయికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది, ఇలా రోల్ ఇలా ఉంటుందండి, మేము అంటే ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతా, మేము కొంచెం మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఒకసారి స్టోరీ వినండి బాగుంటుంది అన్నప్పుడు చెప్పడం జరిగింది మేడంకి. మేడం కూడా ఒకసారి చూసి ఒకసారి ఆలోచించుకొని మేడం కూడా చాలా వరకు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్లో నేను అనుకున్నప్పుడు ఈ రోల్ మేడం ఫుల్ చేయగలుగుతారా అనుకున్నాను. అంటే స్టార్టింగ్ ప్రాసెస్లో కూడా డౌట్ ఉండింది, ఈ చేయగలదా, ఇంత బోల్డ్గా ఉంది, కొన్ని సీన్స్ చేయగలుగుతుందా అని. సో లేదు, నేను అనుకుంది చాలా వరకు అనుకున్న దానికన్నా ఇంకా చాలా బెటర్గా చేసింది, చాలా బాగా చేసింది. ఇప్పుడైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఈ అమ్మాయి తప్ప ఇంకా ఈ రోల్లో నాకు వేరే ఎవరు కనిపెట్టదు. అంటే నేను చెప్పే లోకల్గా చాలా బాగా చేసింది, చాలా డెడికేషన్తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లడ్ అంతా పూసుకొని రోడ్లో తిరిగేది, సందులో తిరిగేది, ఇక్కడంతా ఈగలు వెళ్తూ ఉండేది, చాలా డెడికేషన్తో అమ్మాయి చేసింది. అలాగే నా ఫ్రెండ్ ఫైజల్ కూడా ఇలా చెప్పడం జరిగింది, స్టోరీ చెప్పడం జరిగింది. ఫైజల్ ఇది అమ్మాయి కదా, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, ఇది ఫీమేల్ సెంట్రిక్గా ఉంటుంది. సో మిగతా అని ఏవైతే ఉన్నాయో అని సపోర్టింగ్ రోల్స్ వస్తాయి, ఒకసారి ఆలోచించుకో, బాగుంటుంది, ఈ రోల్ కూడా చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది. అలా చెప్పడంతో ఫైజల్ ఫస్ట్ కొంచెం ఆలోచించాడు, ఇది నేను చెయ్యాలా వద్దన్నట్టుగా చూశాడు. ఎట్లాస్ట్ తను కూడా ఓకే చేయడంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇంకా నాకు అంటే ఇప్పుడు ఒక మనిషి వల్ల ఏం కాదు కదండి, ఎప్పుడైనా లో అయినప్పుడు కొంచెం బూస్ట్ చేయడానికి ఒక మనిషి కావాలా. అలా చేసిన వ్యక్తే ప్రశాంత్ అన్న. సార్ ఎప్పుడైనా నేను లోగా ఉన్నప్పుడు సార్ సపోర్ట్ చేసేవాళ్ళు, సార్ మీరు చేయగలరు, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, చిన్నగానే చేద్దాం, తొందర ఏం లేదు, మొదటి అడుగులు ఎప్పుడు కష్టంగానే ఉంటాయి, కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, మీరు చేయగలరని సార్ నాకు చాలా వరకు బూస్ట్ ఇచ్చేవాళ్ళు. చెప్పాలంటే ఆయన నాకు బ్యాక్ బోన్ లాగా ప్రశాంత్ సార్. అలాగే ఇంకా నాగేంద్ర బన్నీకి వస్తే మనిషి కొంచెం అట్లా ఉంటాడు, కానీ బాగా చాలా అంటే విజువల్స్ కూడా చాలా బాగుంటాయి, బాగా తీస్తాడు, చాలా ఓపిక మనిషి. మీరు ట్రైలర్లో చూస్తుంటారు, ఆ షార్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయంటే దాని మాక్సిమం నాగేంద్ర అనే. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా కూడా తను అలాగా ఇలాగా రాయేష్ ఇలా చేద్దాం ఒకసారి మనం అని చెప్పి తను కూడా తీసుకొని ఓన్గా చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్కి వస్తే మా క్రూకి వస్తే, మా టెక్నీషియన్స్కి వస్తే ఫస్ట్ ఎడిటర్ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యారు నాకు. నెక్స్ట్ మా పోస్ట్ ప్రొడక్షన్ అంతా విజన్ స్టూడియోస్ అని అక్కడ జరగడం జరిగిందండి. సార్ కూడా రమేష్ గారు ఓనరు, సార్ కూడా చాలా వరకు మనకి సపోర్ట్ చేసి, చిన్న కంటెంట్ ఇది వెరీ లో బడ్జెట్లో వస్తున్నాం కాబట్టి సార్ సపోర్ట్ కూడా చాలా బాగుండింది.
అలాగా మా కో డైరెక్టర్ జీవి ప్రతాప్ చౌదరి, అతను పోస్ట్ ప్రొడక్షన్ అంతా మాక్సిమం అతనే దగ్గరుండి చాలా వరకు చూసుకుంది. అతను లేకపోతే ఈ మూవీ కూడా ఇంతవరకు వచ్చేది కాదు. చాలా వరకు అతనే చేసింది, ఇప్పటికీ అతనే చేస్తున్నాడు. రేపు ఉన్న వర్క్స్ అన్ని రిలీజ్ అయ్యేదాకా ఏవైతే వర్క్స్ ఉన్నాయో మాక్సిమం అతనే తన భుజాల పైన వేసుకొని చేసుకుంటున్నాడు. అలాగా మా అసోసియేట్ రవి కూడా వీళ్ళందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి చాలా వరకు నాకు సపోర్ట్ చేశారు. సో మ్యూజిక్ వస్తే మా రాజ్ కిరణ్ గారు, సార్ది కూడా సో సార్కి చెప్పడం జరిగింది, సార్ ఈ థ్రిల్లర్ జోనర్ ఇది కొంచెం ఒక పేస్ట్లో చేయాలి సార్, కొంచెం ఒక టిపికల్గా స్కోర్ ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. సార్ ఫస్ట్ ఒక వర్షన్ చేయడం జరిగింది. ఆ వర్షన్ ఓకే సార్ ఇది సరిపోదు, ఓకే మేబీ కొంచెం శంకర్ అనట్లేదని చెప్పి సార్ దగ్గర ఉండి మళ్ళీ ఒకసారి నేను ఫైజల్ కొంచెం తీసుకొని సార్తో కొంచెం ఒక బెటర్ వర్షన్గా ట్రై చేయడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీకు చాలా వరకు నచ్చుతుంది. సో ఈ సినిమాకి వస్తే ఇది కొంచెం థ్రిల్లర్ జోనర్ అండి, క్రైమ్ థ్రిల్లర్. ఇది కొంచెం నెరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం మీకు వెళ్ళే కొద్దీ రేసీగా ఉంటుంది. ఎట్ ద ఎండ్ లాస్ట్ మీ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీని ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని స్టేజ్ దాకా తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ షేక్ అల్లాబక్ష్ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అండ్ ఇప్పుడు లయన్ సాయి వెంకట్ గారు, ఇవత నిర్మాత, ఆయన హీరో లాగా ఉన్నాడు, నేను చూశాను. ఆ డ్రెస్ లో వస్తే బాగుండేది, యాక్షన్ హీరో లాగా ఉన్నాడు, మంచి లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది ఆర్టిస్ట్ గా. నిర్మాత కంటే మీరు ఆర్టిస్ట్ గా నిలబడతారేమో అనిపిస్తుంది నాకు. నటుడిగా పెర్ఫార్మెన్స్ ఒక యాక్షన్ హీరోగా చేస్తున్నాడు అక్షమల్ గారు. వెరీ నైస్. వెంకట్ గారు, అదే మీరు చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తూ మాడుతున్నా. ఈ సినిమా అని కాదు, ప్రతి సినిమాలో ప్రొడ్యూసర్ మాకు బాగా హెల్ప్ చేశాడు, ప్రొడ్యూసర్కి థ్యాంక్స్, ప్రొడ్యూసర్కి థ్యాంక్స్, ప్రొడ్యూసర్ థ్యాంక్స్. థ్యాంక్స్ మాటలాగా చెప్పేది, నిలబడి మన ప్రొడ్యూసర్కి సినిమాని ప్రమోట్ చేసే విధానంలో మన సర్కిల్ అంతా ఉపయోగించి, ఇవాళ హెడ్ ఉన్న ప్రతి మనిషికి సెల్ ఫోన్ ఉంటుంది, రైట్? ప్రతి మనిషి బాధ్యత తీసుకోవాలి. ఊరికే ఫోన్లో థ్యాంక్స్ చెప్పిన మాత్రమే అయిపోదు. ఇక్కడ ఇదే కామన్, అట్లా అయిపోయింది. దాన్ని మార్పు రావాలని రావు గారు చెప్పారు, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. రిషిత చాలా బాగా చేసావు. కావేరి అనే క్యారెక్టర్ లో ఇమిడిపోయావు. ట్రైలర్ చూసాం. రియల్ గా ఒక క్యారెక్టర్ ఎంత పెర్ఫామ్ చేసావంటే హీరోకి అండ్ మా నిర్మాత గారికి ఆ పోటీగా అద్భుతంగా పెర్ఫామ్ చేసినావు. కంగ్రాచులేషన్, బాగుంది నటన కానీ ఆ రియాలిటీ కనిపించింది, గ్రేట్. ఇకపోతే మా సంగీత దర్శకుడు రాజ్ కిరణ్, మొన్ననే ఇండియా ఫైల్స్ కీరవాణి గారు ఒక సంగీత దర్శకుడు అయితే అదే సినిమాకు ఆయన సంగీత దర్శకుడు. మొన్న ఇండియా ఫైల్స్ లో ఒక పెట్రాయిడ్ సాంగ్ లాంచ్ చేసినప్పుడు ఇంత బాగుంది. నేను అప్పుడే చెప్పాను, ఇది లక్షలలో చూస్తారంటే లాంచ్ అయిన గంటలోనే లక్షలలో చూశారు ఆ సాంగ్. అద్భుతమైన సాంగ్ చేశారు. అది చూసి నేను అదే రోజు చెప్పాను. నెక్స్ట్ డే మా సినిమాలో పాడిన సింగర్ పద్మ గారు, నేను ఒక ఆల్బమ్ చేసుకోవాలి సార్, 3 మ్యూజిక్ డైరెక్టర్తో అనగానే నేను చెప్పాను, 6 మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక దాంట్లో చేసే శక్తి ఉంది రాజ్ కిరణ్కి అని. నెక్స్ట్ డే పిలిచి, రాజ్ కిరణ్ ఆ 3 మ్యూజిక్ డైరెక్టర్ది నువ్వే చేయాలి అని చెప్పి 10 సాంగ్స్ ఆర్డర్ ఇస్తే 3వ రోజు ఫోన్ చేసింది, అన్న సాంగ్స్ రెడీ. హాయ్ ఏంది 3 రోజుల్లో 10 పాటలా? ఒక్క పాట ఇస్తే నెల తీసుకుంటారు మన వాళ్ళు రాయడానికి, దానికి ట్యూన్ కట్టి ఇంత చాలా ఇబ్బంది ఉంటుంది అంటే, అన్నగారు అంతా రెడీ సార్, అంతా చేసేసాం వినండి అని నాకు పంపిస్తే ఒక్కొక్క ట్యూన్ అద్భుతంగా. అంటే ఎప్పుడో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన వ్యక్తి, బట్ పెద్దవాడైతే చిన్నోళ్ళందరికి దూరం అవుతాడేమో, అందుకోసమే చిన్న వాళ్ళకి ఇవాళ చూడండి ఆయన 3 సినిమాలకి ఆయనే సంగీత దర్శకుడు. అలాగా ఒక మంచి మనసున్న సంగీత దర్శకుడు మరి మన చిన్న సినిమాలందరికీ దొరకడం, ఆయన మంచి నాలెడ్జ్ ఉంది. ఒక ట్యూన్ కట్టాడంటే పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇన్న సాంగ్స్ కానీ, గీతామాధురి పాడిన పాట కానీ, ఇవన్నీ కూడా మంచి ఎక్స్పర్ట్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఫ్యూచర్ ఉంది. కీరవాణి గారే ఈయన సాంగ్ విన్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారు, ఈయన రాజ్ కిరణ్ పెట్టుకున్నాము ఇట్లా సంగ సార్ చూడండి సార్ అది మీరు ఓకే అంటే, దీన్ని అసలు ఏమన్నా ఆబ్జెక్షన్ చేసేటట్టు ఉందా అని మెచ్చుకున్న కీరవాణి గారి మెప్పు పొందిన రాజ్ కిరణ్కి అభినందనలు.
ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కాలంటే చాలా కష్టం. టాలెంట్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ కావాలి. అలాగే ఈ సినిమా నాకు వైబ్రేషన్ అనిపిస్తుంది చూస్తుంటే, అందరూ మాట్లాడుతుంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ, డైరెక్టర్ ఆయన బాధలు కష్టాలు, ఎలా వచ్చాడు, తనకు ఆ నిర్మాత కంటెంట్ నచ్చి తీసుకుండంటేనే మీ సినిమా బాగున్నట్లు లెక్క. ఎప్పుడంటే ఇన్ని లక్షలు పెట్టి రావాలంటే నీ సినిమా నచ్చాలి, కథ నచ్చాలి. అంటే అన్ని లక్షలు పెడతానికి వచ్చి ఆయన నచ్చినప్పుడు 100 రూపాయలు పెట్టి టికెట్ ఆడియన్ రాడా? అంతే, అక్కడే హిట్. సో అలాగా ఒక డైరెక్టర్ కానీ అండ్ ఆర్టిస్టులు కానీ ఆయన కూడా చాలా ఫీలింగ్, ఆయన చెప్పాడు అందరు ఫీలింగ్స్, ఎమోషన్ అంతా ఫీల్ అవుతున్నారు. మమ్మల్ని ఎందుకు మొదలే యాక్చువల్లీ గెస్ట్లని మమ్మల్ని నన్ను రామకృష్ణ అని మాట్లాడించి పంపిస్తారు. మా రామకృష్ణ అంటాడు ప్రతి సినిమాలో మనం మాట్లాడి వెళ్ళిపోతామన్నా, ఏంది యాంకర్ ఏంది మనల్ని ఇలా కూర్చోబెడుతుందని. అంటే చెప్పిన బైసాబ్కి వాళ్ళ కష్టాలన్నీ మనం వినాలని కూర్చోబెట్టిరు అని. సో కష్టాలు వింటేనే కదా వాళ్ళకి ఇంకా ఫీల్ వస్తుందని అని మా రామకృష్ణ అన్నకి చెప్పడం జరిగింది. మా గురురాజ్ అన్న ఇంకా ఆయన సమస్యల మీద, సబ్సిడీ మీద నిత్య పోరాట యోధుడు. మా సినిమాలో అద్భుతంగా నటించాడు. మా సినిమా అన్ని భాషలు, అంటే తమిళ్ అవన్నీ జరుగుతున్నాయి, అన్ని భాషల్లో ఆయన ఎంత అద్భుతంగా నటిస్తాడంటే మామూలు నటన. ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ స్పీచ్లో కూడా నటిస్తాడు ఆయన. గ్రేట్ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు సినిమా రిలీజ్ అయినాక కూడా ఇదే నవ్వు ఉండాలని, ఈ 3 సినిమాలు రిలీజ్ అయినాక కూడా ఇదే నవ్వు ఉండాలి. ఇంకా 4 సినిమాలకి మేమందరం సపోర్ట్ చేస్తాం. రిలీజ్ టైంలో కూడా నేను కానీ రామకృష్ణ అన్న కానీ మేము సపోర్ట్గా ఉంటాం. మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా మా డిఎస్ రావు గారు మీడియా పరంగా హెల్ప్ చేస్తారు. సో అందరం మేము సపోర్ట్ చేస్తాం. ఈ సినిమాకి మా సర్వీసెస్ ఏం కావాలన్నా మేము ఉంటామని మీకు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. మీ టీం అందరు కష్టపడ్డారు, మీ ఫీలింగ్స్ అన్నీ కనిపించినాయి, మేము విన్నాం. మొత్తం మీ బాధలు అన్నీ కూడా విన్నాం. చాలా మీరు ఒక బాగా ఎమోషన్ అయ్యారు. అందుకే మేము యాక్చువల్ వెళ్ళిపోతాము, కానీ మీ ఫీలింగ్స్ విందాము అని చెప్పి విన్నాం. సో ఆల్ ది బెస్ట్. అందరికి నమస్కారం. రామకృష్ణ అన్న, నేనే చెప్పాను యాక్చువల్గా ముందు టెక్నీషియన్లు, ఆర్టిస్టులు మాట్లాడండి, తర్వాత పెద్దవాళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పి. ఎందుకంటే దే గెట్ దిస్ ప్లాట్ఫామ్. వాళ్ళు ఒక మూవీ చేసిన తర్వాత బాగా చేస్తే అవకాశం వాళ్ళు ఇస్తారు, ద ఫ్యాన్స్ విల్ గివ్. సో ఇదొక్క ప్లాట్ఫామే వాళ్ళకి టెక్నీషియన్ చెప్పుకోవడానికి ఉంటుంది. సో పెద్దలు లేనప్పుడు ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్గా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు, ఒక సాంగ్ లాంచ్ చేస్తున్నారు, ఏంటి గెస్ట్ ఎవరిని పిలుస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళ గెస్టులు అందరూ కూడా యాదృచ్ఛికంగా కలిసి ఒకరి ద్వారా పరిచయమైనటువంటి గెస్టులు అంతే తప్ప అప్పటికి కొంతమంది ప్రయత్నించాం, పెద్దవాళ్ళు చాలామంది ప్రయత్నించాం. సో ప్రయత్నిస్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు, లేదా మేనేజర్ ఉండి బిజీ అంటారు. సో ఈ విధంగా నడిచింది. కానీ నాకు తెలిసి ఈ పొద్దు ఈ యొక్క కావేరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి రామకృష్ణ అన్న కానీ, టిఎస్ రావు గారు కానివ్వండి, సాయి వెంకట్ గారు, విరూపాక్ష స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా భరత్ కానివ్వండి, జనార్దన్ కానివ్వండి, అందరూ కూడా గురురాజన్న కానివ్వండి, విజయ్ కానివ్వండి, కీర్తి కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళే మెగాస్టార్, వీళ్ళే సూపర్ స్టార్. దే ఆర్ ద బిగ్గెస్ట్ గెస్ట్ టు అవర్ కావేరీ ప్రీ రిలీజ్ ఈవెంట్. వాళ్ళు మించిన పెద్ద గెస్టులు అవసరం లేదు, వాళ్ళే చాలా మంచి గెస్టులు మాకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ట్రావెల్ అవుతూ కలిసాం. నాగశ్రీ గౌడన్నతో, సాయి వెంకట్ గారితో, అదే విరూపాక్ష స్వామి గారితో ఐ మెట్ హిమ్ ఇన్ కపుల్ ఆఫ్ ఈవెంట్స్. రామ్ ఎన్ఆర్ఐ, అదేవిధంగా మన ఇండియా ఫైల్స్లో కలిసాం. డిఎస్ రావు అన్న ఆల్రెడీ చెప్పినట్టు ఎలా విధంగా కలిసాం. అండ్ విజయ్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ చెన్నై బజార్ అప్కమింగ్. సో నాకు భరత్ కూడా రాజ్ కిరణ్ ద్వారా తెలుసు. సో కమింగ్ టు దిస్ మూవీ, కావేరీ అనే సినిమా దర్శకుడు రాజేష్ నెల్లూరు, ఒక మంచి ఎడ్యుకేటెడ్ గాయ్, బీటెక్, మంచి ఐడియాలజీ ఉంది, ఏ విధంగా సినిమా చేయాలి, ఏ విధంగా క్యారీ చేయాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలని చెప్పి హీ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. కొంత స్ట్రగుల్ అయినాడు, ఫైనాన్షియల్లీ క్రైసిస్ అయినది, ఆపేసాడు. తర్వాత మా చెన్నై బజార్ సినిమా మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తూ ఉంటే జనార్దన్ శివలకి, సార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొంత వర్క్ ఉన్నట్టుంది, వీ హ్యావ్ ఏ ప్రాజెక్ట్, కెన్ యూ సపోర్ట్ అన్నాడు. డెఫినెట్లీ వై నాట్ యార్, తీసుకురండి, ప్రాజెక్ట్ బాగుంటే వీల్ ప్రొసీడ్ అన్నాం. చూశాను, రష్ చూశాను, బాగా నచ్చింది. నా బ్రూటల్లీ ఉమెన్స్ బ్రూటల్లీ అజల్టేషన్ అనేది చాలా ఎక్కువ అవుతా ఉంది సమాజంలో. సో కలకత్తాలో ఆ డాక్టర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, అన్యాయంగా రేప్ చేసి మొత్తం దారుణంగాటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్య తెలంగాణలో చూస్తే ఒక బస్సులో ఒక నీచుడు
ఒక బస్సు డ్రైవర్, రెండో డ్రైవర్, ఇద్దరు డ్రైవర్లు ఉంటే వాడు నోట్లో ఆ క్లాత్ పెట్టి దీచాతీచమని పనిచేసి బస్సులో ప్యాసింజర్లు ఉండే బస్సులో. సో ఇటువంటి దారుణాలు జరుగుతున్నటువంటి ఇటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క కావేరి అనేది చాలా ఇంపార్టెంట్ మూవీ. ఈ మూవీ ప్రతి ఒక్క ఉమెన్ అనేది చూడాలి, ప్రతి ఒక్క మెన్ కూడా చూడాలి. ఎందుకంటే మహిళల పట్ల సప్రవర్తంగా ఉండడం కోసము ఒక ఎగ్జాంపుల్ తీసు కావేరి. అండ్ మహిళలు వాళ్ళపైన ఇబ్బందులు వచ్చినప్పుడు, వాళ్ళకి అడ్డంకులు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడాలి, వాళ్ళే అక్కడ సూపర్ కాప్ అయిపోవాలి. ఆ లేడీనే సూపర్ కాప్ అవ్వాలి. అవసరమైతే నరికి చంపినా ఇబ్బందిలే. దట్ ఈజ్ వాట్ ఇండియన్ పెనల్ కోడ్ చెప్తా ఉంది. నీకు ఇబ్బంది కలిగితే, నీ బాడీని హాని చేస్తే, నిన్ను చంపడానికి ఎవరైనా వస్తూ ఉంటే యూ కెన్ కిల్ హిమ్. సెల్ఫ్ డిఫెన్స్ కింద నువ్వు ఆ నిర్ణయం తీసుకోవచ్చు, తప్పు లేదు అనేటువంటి కాన్సెప్టే కావేరి. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి విషయాన్ని ఒక సందేశాత్మకంగా తీసుకొని మేము చేయడం జరిగింది. ఒక సందేశం మెసేజ్ ఓరియంటెడ్ కాదండి, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది ట్రైలర్ కూడా మంచి స్పందన వచ్చింది, ఐటమ్ సాంగ్ కూడా మంచి స్పందన వచ్చింది. సార్ ఉమెన్ అంటున్నారు, అజల్టేషన్ అంటున్నారు, అంతా బాగుంది, ఇదేంది ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఏందన్నారు. ఎస్, ఐటమ్ సాంగ్ కథలో భాగం. దాన్ని ఏదో వాంటెడ్లు పెట్టాలి, కమర్షియల్గా పెట్టాలి, ఓ 4-5 ఫైట్లు, ఓ 4-5 సాంగులు పెట్టి కొట్టాలి అనేది ఏం లేదు. కథలో భాగం, కథలో చాలా కీలకమైనది. గీతా మాదిరి మంచిగా ఆమె స్వరం ఇచ్చిన దాంట్లో మంచి స్పందన వచ్చింది. ఆ సాంగ్ రాజ్ కిరణ్ అయితే సూపర్గా వాయించేసిండు, మ్యూజిక్ అయితే చాలా బ్రహ్మాండంగా చేసినాడు. సో ఒక మంచి వాల్యూస్తో తీసాం ఈ మూవీని అనేది. ఇక ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అయితే నాకు ఈ గొడవ ఏందో నాకు తెలియదు, కానీ తక్కువ డబ్బులతో నిర్మించిన సినిమా, ఎక్కువ డబ్బులతో నిర్మించిన సినిమా ఎక్కువ డబ్బులు పెట్టి 100 కోట్లు పెట్టి తీసినా కూడా అది ఆడకపోతే ఖాళీ, థియేటర్ ఖాళీ. తక్కువ డబ్బులు తీసి సినిమా చేసినప్పుడు బాగా ఆడితే హౌస్ఫుల్ ఉంటాయి, కంటిన్యూ ఉంటుంది, అన్నీ ఎక్కుతాయి, ఓటీటీ ఎక్కుతాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నీ ఎక్కుతాయి. సినిమా కంటెంట్ బాగుంటే చాలు. అది చిన్నదా పెద్దదా అంటే, చిన్నదే పెద్దదంటే పెద్దల దృష్టిలో ఎక్కువ డబ్బులు తక్కువ డబ్బులు అని. సో యాజ్ ఎ నిర్మాతగా నాకు తెలిసి ఎన్ని పైసలు ఖర్చు చేసినావు అనేది ఇంపార్టెంట్. ఇక ఈ మూవీలో పనిచేసిన టెక్నీషియన్, అసోసియేట్ డైరెక్టర్ రవి కానివ్వండి, కో డైరెక్టర్ ప్రతాప్ కానివ్వండి, డిఓపి బన్నీ అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, ఇతర నటీనటులు లక్ష్మీప్రియ, రిజ్జు, లక్ష్మణ్, బాబీ విహాన్ చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు వీళ్ళు కొత్త అనేది ఏమి ఉండదు. మీరు చూస్తే చాలా మెచ్యూర్డ్ ఇనఫ్గా, అరే వీళ్ళు 30-40 సినిమాలు చేసిన అనుభవంతో చేశారు, అంత నీట్గా వస్తుంది, అంత క్లియర్ కట్గా పిక్చర్ ఉంటుంది. డెఫినెట్లీ యూ వోంట్ డిసప్పాయింటెడ్ ఆన్ 30th ఆగస్ట్, 30వ తేదీ ఆగస్ట్ ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఆల్రెడీ క్యూబ్కి ఇచ్చేసాం, లోడింగ్ అయిపోయింది, పిహెచ్డి లోడింగ్ అయిపోయింది, యూఎఫ్ఓ కూడా రేపో మాపో అయిపోతుంది. అన్ని ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నాం, అన్ని నెట్వర్క్లో వస్తుంది. సో దీన్ని 30వ తేదీ ఆగస్ట్ ఈ నెల వెళ్ళేసి థియేటర్లో చూడండి, చూసి ఆదరించండి. మీరు చూడడం కాకుండా ఇంకో నలుగురు కూడా చెప్పండి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం తీసుకుని వెళ్తా ఉన్నాం. మరి ఈరోజు ఇంతమంది పెద్దలు వచ్చి నాకు ఈ సపోర్ట్ చేసినందుకు ఈ యొక్క మూవీకి వారొక్కరికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వచ్చి సపోర్ట్ చేసిన మిత్రులు కూడా థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా మంది చేస్తుంటారు. దాదాపు ఇండస్ట్రీలో కూడా నాకు తెలిసి ఒక 1000 సినిమాలు ఉండుంటాయి రిలీజ్ కాని సినిమాలు. కానీ చాలా టేస్ట్తో మంచి సినిమా చేసిన బ్రదర్. నేను చూడగానే నాకు బాగా నచ్చింది. అంటే ప్రస్తుతం ట్రెండ్లో ఉంది ఈ ఇష్యూ. భారతదేశం అంతా స్ట్రైకులు, అంటే ప్రతి వ్యక్తికి తెలిసి ప్రతి ఛానల్లో ఇలాంటి న్యూస్ వస్తుంది. ఇప్పుడు దాన్ని మీరు ఈరోజు మంచి కథగా మలుచుకొని చేయడం నిజంగా డెఫినెట్గా చాలా చాలా మంచి కథ ఎన్నుకున్నారు. దానికి అమ్మాయి హీరోయిన్ చాలా బాగా చేసింది. నిజంగా ఎంత సైలెంట్గా ఉండి మంచి రివెంజ్ తీసుకున్న కథలా ఉంది. మనం చూసిన దాన్ని బట్టి చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్లాంటి కథలను డెఫినెట్గా బాగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇలాంటి కథలకు ఏంటంటే ముఖ్యంగా ఎన్నుకునేటప్పుడు ఒక ధైర్యం కావాలి. ధైర్యం డైరెక్టర్ గారు ఎన్నుకోవడం నిజంగా చాలా అభినందనీయం బ్రదర్. ఎందుకంటే సమాజంలో మనం కూడా కొంత ఈ సినిమాని చూస్తే కొంతైనా మార్పు రావాలి అనేది, మార్పు వస్తుంది రాదు తర్వాత, కానీ మన ఉద్దేశం మార్పు రావాలని కోరుకొని చేసిన సినిమా ఇది.
కాబట్టి డెఫినెట్గా దీనికి అందరి ప్రశంసలు ఉంటాయి. అలాగే కాసుల వర్షం కూడా వస్తుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా రావాలి కూడా. ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. దానికి మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ నిజంగా చాలా చాలా అద్భుతంగా చేసిన బ్రదర్ను. గీతామాధురి సంగీత చాలా చాలా హైలైట్. గీతామాధురి తోటి మేము చాలా సినిమా పాటలు పాడించినాం. మేము మా దాంట్లో చాలా సాంగ్స్ ఉన్నాయి. అలాగే మంగళిని 2016లో సూపర్ హిట్ సాంగ్ చేసినాం. ఒక 5 పాటలు చేసినాం మంగళితో. ఇంట్రడ్యూస్ చేసింది మేము అప్పుడు V6లో నుండి తెచ్చి పాటలు పాడించినాం. అలాగే ఒక మధుప్రియతో ఒక 200 పాటలు చేసింటాడు. ఇట్లాంటి ఒక మంచి డైరెక్టర్ను మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా గ్రేట్ బ్రదర్. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న దీక్ష, దానికి కూడా ఈయననే మ్యూజిక్ డైరెక్టర్. త్వరలో అది కూడా ఉంది. దానిలో కూడా ఒక మంచి 5 పాటలు చేశాడు. అంటే డైరెక్టర్ చేయడం ఎంత అంటే సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడ కూడా పాటలు చాలా చాలా బాగా వచ్చినాయి. దాని దగ్గర ఇంతకుముందు కూడా మా భరత్ సినిమాకి కూడా నేనే ఇంట్రడ్యూస్ చేసిన వీరిని. దాంట్లో కూడా చాలా బాగా వచ్చినాయి పాటలు. నిజంగా ఈ మధ్యకాలంలో రాజ్ కిరణ్ కీరవాణి గారితో చేసిన సాంగ్, అది కూడా నేను దానికి ఆ రోజు గెస్ట్ గా వచ్చింది. 1 lakh కాదు 7 lakhs చూసిన ఫర్ డే, ఒకటే రోజు 7 లక్షలు చూసిరు ఆ రోజు ఆ సాంగ్. అంటే ఇప్పుడు మిలియన్ దాటిపోయింది, అది 1 million దాటిపోయింది. ఈ సినిమాకి కూడా ఈ పాటలు కూడా తప్పకుండా అలా రావాలని, మిలియన్స్ దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా మా డిఎస్ రావు అన్నగారు చెప్పినట్టు మా ఫోన్ల నుంచి కూడా దీన్ని బాగా మేము ప్రచారం చేస్తాం. మా ఫ్రెండ్స్ కూడా చెప్తాం తప్పకుండా. ఎందుకంటే రాజ్ కిరణ్తో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి, రాజ్ కిరణ్ అంటే నాకు దాదాపు 10 సంవత్సరాలు చేస్తా ఉన్నట్లు మా దగ్గర. రేపు ఇంకో మూవీ చేయబోతున్నాం, దానికి కూడా వారే మ్యూజిక్ డైరెక్టర్. కాబట్టి వీళ్ళను చేస్తే ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. నెల్లూరు నుంచి వచ్చిన టీం, చాలా పెద్ద టీం ఉన్నది. వీళ్ళందరికీ కూడా ఈ సినిమా హిట్ అయితే మంచి పేరు వస్తుంది. ఆ పేరుతో పాటు మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వస్తాయి. చాలా ఉత్సాహంగా ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి తప్పకుండా ఈ సినిమా హిట్ చేసి వారికి ఇంకా డబ్బులు వస్తాయి, ఇంకో 10 సినిమాలు చేయగలుగుతాడు, ఇండస్ట్రీలో ఉండగలుగుతాడు. ఉండాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా అల్లాబక్షి గారు మీకు ఎలాంటి సహకారం కావాలన్నా చెప్పండి. థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ సెలెక్ట్ చేయండి. తక్కువ థియేటర్స్ వేసినా పర్లేదు, కానీ మంచి థియేటర్స్ సెలెక్ట్ చేసుకుని వేయండి. దానికి కూడా మీకు ఏదైనా మా సహకారం కావాలంటే చెప్పండి, డెఫినెట్గా మీకు సహకరిస్తాం. ఇండస్ట్రీలో సినిమా కొన్ని థియేటర్లో ఫ్రీగా చూపించినా చూడని థియేటర్లు ఉన్నాయి కొన్ని సిటీలో. అట్లాంటి థియేటర్లు వేయద్దు, మంచి థియేటర్ సెలెక్ట్ చేయండి. మీకు ఏ సహకారం కావాలన్నా మేము అందరం ఉన్నాం, మీకు సపోర్ట్ చేస్తాం. మంచి సినిమా మంచి థియేటర్లు పడ్డప్పుడు డెఫినెట్గా మనకు షేర్ వస్తుంది. త్వరలో మాది కూడా ఒక ప్లానింగ్ ఉంది. మేము మినీ మల్టీప్లెక్స్ కడతా ఉన్నాం. ఒక 200 థియేటర్లు కట్టాలి, 150 సీట్ల థియేటర్లు కట్టాలని ప్లాన్లో ఉన్నాం. తప్పకుండా ఈ చిన్న సినిమాల కోసం నేను దాదాపు 30 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఒక 38 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్గా. కాబట్టి ఇంకా ఇండస్ట్రీలో ఉంటాం. నేను ఫీల్డ్లో కూడా థియేటర్లు అంటే ఎందుకు చిన్న థియేటర్లు కావాలనుకుంటున్నాం అంటే, మనలాంటి అంటే సినిమా హిట్ వరకు ప్రేక్షకులు రావాలంటే 1000 సీట్లు ఉన్న థియేటర్లో కష్టమవుతుంది. మినీ థియేటర్ ఉంటే డెఫినెట్గా హిట్ ప్రేక్షకులు చూస్తే బాగుంది అంటే దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. మల్టీప్లెక్స్లు అంటే చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ రోజుల్లో. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ కొట్టి ఇంకా చాలా సినిమాలు తీయాలని అల్లాబక్షి గారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఒక పెద్ద డైరెక్టర్ కాబోతావు డెఫినెట్గా బ్రదర్. మీ పెట్టుకున్న బ్లాక్స్ కానీ మీరు తీసిన విధానం కానీ చాలా బాగుంది. డెఫినెట్గా మంచి డైరెక్టర్ కావాలని, అవుతారని త్వరలో మేము కూడా మీలాంటి వారికి డెఫినెట్గా మా ఛాంబర్ ద్వారా అవకాశం కూడా రావడానికి నేను హెల్ప్ చేస్తా. తప్పకుండా మంచి ఈ సినిమా హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్.